హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నాకు ఇది తెలుసు, దీన్ని ఇంగ్లీష్లో ఐ నో దిస్ అంటే నాకు ఇది తెలుసు అని. నెక్స్ట్ వన్, నా దారికి అడ్డులే, దీన్ని గెట్ అవుట్ ఆఫ్ మై వే అంటే నా దారికి అడ్డులే అని. నెక్స్ట్ వన్, మీరు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు, దీన్ని వేర్ ఆర్ యూ బోత్ గోయింగ్ అంటే మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని. నెక్స్ట్ వన్, వాళ్ళు అలాంటివి చేయరు, దీన్ని దే డోంట్ డూ సచ్ థింగ్స్ అంటే వాళ్ళు అలాంటివి చేయరు అని. నెక్స్ట్ వన్, మనం ఎక్కడికి వెళ్ళగలం, దీన్ని వేర్ క్యాన్ వి గో అంటే మనం ఎక్కడికి వెళ్ళగలం అని. నెక్స్ట్ వన్, వాళ్ళు నీకు ఎంతకాలం సపోర్ట్ చేస్తారు, దీన్ని హౌ లాంగ్ విల్ దే సపోర్ట్ యూ అంటే వాళ్ళు నీకు ఎంతకాలం సపోర్ట్ చేస్తారు అని. నెక్స్ట్ వన్, నువ్వు అక్కడ ఎక్కడ ఉంటావు, దీన్ని వేర్ విల్ యూ స్టే దేర్ అంటే నువ్వు అక్కడ ఎక్కడ ఉంటావు అని. నెక్స్ట్ వన్, అవన్నీ ఒకటేనా, దీన్ని ఆర్ దే ఆల్ ది సేమ్ అంటే అవన్నీ ఒకటేనా అని. నెక్స్ట్ వన్, కానీ ఇది ఎలా జరుగుతుంది, దీన్ని బట్ హౌ విల్ దిస్ హ్యాపెన్ అంటే కానీ ఇది ఎలా జరుగుతుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు నా మాట విని ఉండాల్సింది, దీన్ని యూ షుడ్ హ్యావ్ లిసన్డ్ టు మీ అంటే నువ్వు నా మాట విని ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, వాళ్ళు రూల్స్ పెడతారు కానీ పాటించరు, దీన్ని దే మేక్ రూల్స్ బట్ దే డోంట్ ఫాలో దెమ్ అంటే వాళ్ళు రూల్స్ పెడతారు కానీ పాటించరు అని. నెక్స్ట్ వన్, అతడికి కారు ఎలా నడపాలో తెలియదు, దీన్ని he doesn't know how to drive a car అంటే అతడికి కారు ఎలా నడపాలో తెలియదు అని. నెక్స్ట్ వన్, నిన్ను ఇక్కడికి రావద్దని ఎవరన్నారు, దీన్ని హూ టోల్డ్ యూ నాట్ టు కమ్ హియర్ అంటే నిన్ను ఇక్కడికి రావద్దని ఎవరన్నారు అని. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను ఏమడిగినా నేను చేస్తాను, దీన్ని ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ టు డూ అంటే నువ్వు నన్ను ఏమడిగినా నేను చేస్తాను అని. నెక్స్ట్ వన్, ఇందుకే నేను నీతో ఎక్కడికి రాను, దీన్ని దిస్ ఈస్ వై ఐ డోంట్ కమ్ విత్ యూ ఎనీవేర్ అంటే ఇందుకే నేను నీతో ఎక్కడికి రాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎల్లుండి రాగలవా, దీన్ని కెన్ యూ కమ్ డే ఆఫ్టర్ టుమారో అంటే నువ్వు ఎల్లుండి రాగలవా అని. నెక్స్ట్ వన్, నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను, దీన్ని ఐ టోల్డ్ యూ నాట్ టు కమ్ హియర్ అంటే నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను అని. నెక్స్ట్ వన్, ఈ తలుపు తెరవడానికి ప్రయత్నించు, దీన్ని ట్రై టు ఓపెన్ ది స్టోర్ అంటే ఈ తలుపు తెరవడానికి ప్రయత్నించు అని. నెక్స్ట్ వన్, సమయం వచ్చింది, దీన్ని ద టైమ్ హ్యాస్ కమ్ అంటే సమయం వచ్చింది అని. నెక్స్ట్ వన్, నేను ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటాను,
దీన్ని ఐ యామ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్ మ్యాటర్. ఐ యామ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్ మ్యాటర్ అంటే నేను ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటాను అని. నెక్స్ట్ వన్ నాకు దాహంగా ఉంది. దీన్ని ఐ యామ్ థర్స్టీ. ఐ యామ్ థర్స్టీ అంటే నాకు దాహంగా ఉంది అని. నెక్స్ట్ వన్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? దీన్ని వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని. నెక్స్ట్ వన్ నాకు ఈరోజు అలసటగా ఉంది. దీన్ని ఐ యామ్ ఫీలింగ్ టైర్డ్ టుడే. ఐ యామ్ ఫీలింగ్ టైర్డ్ టుడే అంటే నాకు ఈరోజు అలసటగా ఉంది అని. నెక్స్ట్ వన్ ఏం జరిగినా నేను అతనితో మాట్లాడను. దీన్ని కమ్ వాట్ మే ఐ విల్ నాట్ టాక్ టు హిమ్. కమ్ వాట్ మే ఐ విల్ నాట్ టాక్ టు హిమ్ అంటే ఏం జరిగినా నేను అతడితో మాట్లాడను అని. నెక్స్ట్ వన్ నాకు నీ సలహా అవసరం లేదు. దీన్ని ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్ అంటే నాకు నీ సలహా అవసరం లేదు అని. నెక్స్ట్ వన్ అతడు దారిలో ఉన్నాడు. దీన్ని హీ ఈస్ ఆన్ ది వే. హీ ఈస్ ఆన్ ది వే అంటే అతడు దారిలో ఉన్నాడు అని. నెక్స్ట్ వన్ ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు. దీన్ని నోబడీ ఈస్ హియర్ విత్ దాట్ నేమ్. నోబడీ ఈస్ హియర్ విత్ దాట్ నేమ్ అంటే ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు అని. నెక్స్ట్ వన్ వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. దీన్ని దే లైక్ ఈచ్ అదర్. దే లైక్ ఈచ్ అదర్ అంటే వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని. నెక్స్ట్ వన్ నేను నీకు మళ్ళీ చెప్పను. దీన్ని ఐ విల్ నాట్ టెల్ యూ అగైన్. ఐ విల్ నాట్ టెల్ యూ అగైన్ అంటే నేను నీకు మళ్ళీ చెప్పను అని. నెక్స్ట్ వన్ నేను ఆమెని కలవాలి. దీన్ని ఐ వాంట్ టు మీట్ హర్. ఐ వాంట్ టు మీట్ హర్ అంటే నేను ఆమెని కలవాలి అని. నెక్స్ట్ వన్ నాకు ఇతరుల గురించి చెప్పకు. దీన్ని డోంట్ టెల్ మీ అబౌట్ అదర్స్. డోంట్ టెల్ మీ అబౌట్ అదర్స్ అంటే నాకు ఇతరుల గురించి చెప్పకు అని. నెక్స్ట్ వన్ ఏంటి విషయం? ఇలా ఎవరన్నా అడుగుతూ ఉంటాం కదా, ఏంటి విషయం అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. Stay tuned for next video. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.